నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల లడ్డు విషయంలో అసత్య ఆరోపణలు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ తడ సర్పంచ్ కెలవి ఆరుముగం. గూడూరులో జిల్లా కేంద్రం చేయాలి ప్రభుత్వాన్ని కోరిన ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి. ట్రిక్ సిటీ ఏర్పాటుకు సేకరించిన భూమి రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలి. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన గ్రామస్తులు. మనుబోలులోనే కోదండరామపురంలో అగ్ని ప్రమాదం, పూర్తిగా కాలిపోయిన ఫ్యాన్సీ దుకాణం. సూళ్లూరుపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గం పరిశీలకులు కిలివేటి సంజీవయ్య పిలుపు మేరకు తడ మండలం అధ్యక్షులు మరియు తడ సర్పంచ్ కెలవి ఆర్ముగం ఆధ్వర్యంలో తిరుమల లడ్డు విషయంలో అసత్య ఆరోపణలు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై తడ పున్నమి రెస్టారెంట్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తిరుమల లడ్డుపై అవాస్తవాలు మాని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టండి కెలవి ఆర్ముగం తెలిపారు. తిరుమల అంటే 2 కొండలు కాదు 7 కొండలని, ధార్మిక క్షేత్రంలో ఎన్నికలు నిర్వహించకూడదని, అన్యమత ప్రచారాలు జరగకూడదని 2007లో జీవో ఎంఎస్ నంబర్ 746/747ని తెచ్చిందే వైకాపా పార్టీ అని చెప్పారు. అంతేకాకుండా ప్రోగ్రాంని ఉద్దేశించి తడ మండలం సీనియర్ నాయకులు మునుస్వామి రెడ్డి, మాజీ డిఏఏబీ మెంబర్ మునీష్ రెడ్డి, తడ మండలం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రాజకుమార్, తడ గ్రద్దగుంట పంచాయతీ పరిశీలకులు జాన్ శశ్ కుమార్ మరియు తడ మండలం గ్రీవెన్స్ అధ్యక్షులు వరప్రసాద్ విలేకరుల సమావేశంలో ప్రశ్నించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తడ మండలం ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ రాష్ట్ర, జిల్లా మరియు మండల విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. వేరే కారణం లేదు, ఏదో ఒకటి కావాలి, వాళ్ళకి ఇష్యూ కావాలి కాబట్టి లడ్డు మీద రెండోసారి మళ్ళీ సిబిఐ నివేదించినా కూడా అది కరెక్ట్ గా లేదు, మళ్ళీ చేసుకుంటాము. మళ్ళీ అంటే వాళ్ళకి మనం 4 పదాలు కూడా రావు మనకు. మనం మాట్లాడము. మామూలు పంది పువ్వు, చేప నూనె, ఇంకొక నూనె అనేటివి మనం మాట్లాడము. అవి ప్రతిసారి చెప్తా అది వాళ్ళ నోట్లో నుంచి చెప్పించాలి, ఉండాలి అని చెప్పించాలి. కాబట్టి చాలా ప్రయత్నాలు చేసుకుంటారు. ఎంత సిగ్గుచేటంటే మన ఎన్టీఆర్ స్వామికి ఈ విధంగా లడ్డు విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ తప్పు చేసినా, తిరుమలలో ఏ తప్పు చేసినా వెంకటేశ్వర స్వామి వాళ్ళకి తగిన శిక్ష విధిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనందరం కూడా ఏ తప్పు చేసినా స్వామి చూసుకుంటాడు. మన ఇళ్లలో కూడా నా తప్పు చేస్తే దేవుడు అనేవాడు పైన ఉన్నాడు, అతను శిక్షిస్తాడని అనుకుంటాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా అసలు ఏమనుకుంటున్నారో, వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళు ఎందుకు ఇంత దిగజారిపోయినారో అది అర్థం కావడం లేదు ఎవరికి. అంటే వాళ్ళకి అర్థమే కావడం లేదు. వెంకటేశ్వర స్వామి లడ్డు మనం సంవత్సరానికి 1 సార్లు 2 సార్లు దండం పెట్టుకుని నోట్లో వేసుకుంటే అదేమి మనకు ఏం చెడిపోయి చేయలే, ఎవరికి చేయలే. రోజు తినేది కాదు అది. నిద్రలేస్తే మన ఇంట్లో ప్రతి ఒక్కటి కల్తీయే, ఏది కరెక్ట్ గా పాలు తాగే కానించి అన్ని కల్తీలు. దీని గురించి ఎవరు మాట్లాడటం లే. ఎందుకంటే దీని గురించి మాట్లాడితే వాళ్ళకి అన్ని గవర్నమెంటే కూలిపోతుంది ఇది. కానీ లడ్డు గురించి మాట్లాడితే మాత్రం వాళ్ళకి హైప్ వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. కాదు, అది హైప్ అనేది రాదు వాళ్ళకి. చాలా వాళ్ళు దిగజారిపోయి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంక ఇదే అతపాతాళానికి వెళ్ళిపోయే మాదిరి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కొని తెచ్చుకున్నారు. దీన్ని పురుగుతో తలకొక్కున్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు వెనక్కి రాలేక, ముందుకి పోలేక, ఏం చెప్పాలని అర్థం కాక ఈయన వస్తాడు. ఆయన నా మాదిరి మాట్లాడతాం, మాది గట్టి జగన్ అంటాడు. ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ నిన్నొచ్చి పిల్లి మాదిరా ఇట్లా మరి అన్నారు. వచ్చింది అది కరెక్ట్ కాదు, అది చేయలేదు. మరి వైఎస్ఆర్ కుటుంబం వాళ్ళు ఏమన్నంటే మాత్రం నేను అందరూ పెట్టారు, దేనికి పెట్టాల. అంతమంది 9 మంది మినిస్టర్లు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఏ రోజు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాల. ఈయన చాలా నెమ్మదిగా సనాతన ధర్మం కదా ఆయన నెమ్మదిగా
ఇంకా పాత్రికేయ విలేకరులకి మరియు ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా శుభోదయం తెలుపుకుంటున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభిమానులకు కూడా శుభోదయం తెలుపుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్ గా అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బహిర్గతంగా అంటే జనాల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి నుండి ఉప ముఖ్యమంత్రి స్థాయి నుండి తిరుపతి ప్రసాదం లడ్డు మీద ఒక కామెంట్ చేయడం జరిగింది. ఈ కామెంట్ ఏంటంటే ఈ తిరుపతి అంటే హిందువులు సాంప్రదాయంగా ఒక అత్యున్నతమైన స్థానంగా భావించే ఒక లడ్డు మీద యానిమల్ ఫ్యాక్ట్ అనేది కలిగినటువంటి నెయ్యితో తయారు చేశారు. ఈ లడ్డుని అక్కడ తయారు చేసే ప్రసాదాలన్నీ కూడా తయారు చేశారని చెప్పి బహిర్గతంగా ప్రజల ముందు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. కానీ సాధారణంగా మనం గ్రామ స్థాయిలో చూసుకుంటేనే ఒక పంచాయతీ స్థాయిలోనో ఒక ఎంపీటీసీ స్థాయిలోనో ఉన్నటువంటి ఒక నాయకుడు తను ప్రత్యర్థి పైన ఒక కామెంట్ చేయాలనుకుంటే మినిమం కామన్ సెన్స్ గా ఏదైనా ఒక ఆధారంతో కామెంట్ చేస్తారే తప్ప నోటికొచ్చినటువంటి కామెంట్ చేయడం అనేది అది సమన్వయం కూడా కాదు, చేయదు కూడా. కానీ మరి వాళ్ళు అంత స్థాయి నుండి రాజ్యాంగమైన బద్దమైన పదవిలో ఉండి కూడా ఇటువంటి కామెంట్ చేశారు అంటే మరి వాళ్ళ ఊహకే వదిలేసుకున్నాం. కానీ ఆ రోజు అతను చేసినటువంటి కామెంట్ వల్ల స్టేట్ గవర్నమెంట్ సిబిఐ అపాయింట్ చేయడం, ఈ సిబిఐ కొన్ని రోజులు ఎంక్వైరీ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి వీఆర్ గోయింగ్ టు అపాయింట్ సిట్ అని చెప్పి వాళ్ళు ఒక కొత్త సిట్ ని ఏర్పాటు చేసి ఆ సిట్ ద్వారా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ సిట్ అనేది రీసెంట్ గా నివేదిక అందజేసింది. ఈ నివేదికలో ఏం తెలియజేస్తుందంటే ఆ సిట్ అనేది ఈ లడ్డులో అంటే ఆ నెయ్యిలో ఎటువంటి ఫ్యాక్ట్ ఎనిమల్ ఫ్యాక్ట్ అనేది కలగలేదు. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం వారికి నివేదికగా అందించడం జరిగింది. దాన్ని అదే రిపోర్టును మన నెల్లూరు జిల్లా కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇంత పకడ్బందీగా నేషనల్ లెవెల్లో డైరీ టెస్టింగ్ అనే వాళ్ళు ఒక నిర్వాహకులతో చేసి రిపోర్టును అందజేస్తే ఇంకా కూడా అంటే మీరు చేసినటువంటి పొరపాటును ఇంకా మీరు పెంచుకుని పోతున్నారే తప్ప తగ్గించుకునే ఆలోచన అయితే మీలో లేదు. ఇకనైనా ఆ నివేదిక సరిగ్గా ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా యొక్క నమస్కారాలు. అధ్యక్షత వహించిన నాగమోహన్ గారికి కూడా నాకు ప్రత్యేక నమస్కారాలు. ముఖ్యంగా ఆ విషయం చెప్తాను. ఏ పేపర్ చూసినా, ఏ డిబేట్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా ఒకటే లడ్డూల గురించే మాట్లాడుతున్నారు. లడ్డు లడ్డు లడ్డు, తిరుమల లడ్డు కలిపి ఇంక ఎక్కడ ఏమీ లేదు. కానీ నేను ఒకటి అడతా, తిరుమల లడ్డుని ఎక్కడ తయారు చేస్తున్నారు? తిరుమలలోనే చేస్తున్నారు. అది ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ. అది తిరుమల అనేది టీటీడీ ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు కంట్రోల్లోనే అన్ని జరుగుతాయి. టెండర్ పిలిచింది ఆ బోర్డు వాళ్ళే, టెండర్ వేసింది కూడా వాళ్ళ ఆధ్యాత్మిక సంబంధించిన హిందువుకి సంబంధించిన మతస్థులే, ఇంకా దాన్ని తయారు చేసింది కూడా హిందువులే, హిందూ మతస్థులే. కానీ దాన్ని కొనేది, అమ్మేది, తినేది అందరూ హిందూ మతస్థులే. కానీ ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు, మీ క్రిస్టియన్స్ కి, ముస్లింస్ కి, బౌద్ధులకి ఇలా జరిగితే గమ్మున ఉంటారని ప్రశ్నించాడు. కానీ హిందువులకే ఎందుకు ప్రశ్న జరుగుతుందని మాత్రం మీరు అడగట్లేదు అని ఆయన అడుగుతున్నాడు. కానీ ఆయన ఏ ఉద్దేశం ఏంది? కులం మతాలకి రచ్చ పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ ఎక్కడా తగ్గల. సుప్రీంకోర్టు అన్న చెప్పినట్టు సుప్రీంకోర్టు ఇచ్చింది, సిబిఐ ఇచ్చింది, నేషనల్ డైరీ ఫార్మ్ ఇచ్చింది, మొత్తం ఇచ్చింది రిపోర్ట్స్. అయినా కానీ ఏమని ఇచ్చింది? వాళ్ళకి యాంటీగా ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డికి ఏం నెగటివ్ కాదు, యాంటీవ్ కాదు. ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి గుంటూరు పోయాడు, విజయవాడ పోయాడు, రాజమండ్రి పోయాడు, చెన్నై పోయాడు. ప్రజల్లో ఎక్కడ తగ్గు మొత్తమే లేదు. జనాలు విచ్చలవిడిగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వస్తున్నారు. వాళ్ళు కొడతారు, తంతారు అని భయం లేకుండా ఇంకొకరు ముందుకు వస్తారు. ఇదే ఊపులో జగన్మోహన్ రెడ్డి అనేక అంశాలను ట్రై చేస్తారు. కానీ ఆయన ఇంకొకరు ఎదుగుతూ ఉన్నాడు. ఇంకొక ఆమె ఒక ఉంది, ఆమె ఎప్పుడు పులివెందల ఎమ్మెల్యే అంటుంది. పులివెందల ఎమ్మెల్యే అంటే అందరికి తెలిసిందే. ఈ రాష్ట్రంలోనే కానీ దేశంలోనే రాజశేఖర రెడ్డి కాడి నుంచి పులివెందల ఎమ్మెల్యే ఎవరు, పులివెందల ఎమ్మెల్యే వారసులు ఎవరు అందరూ తెలిసిందే. ఏ ఎమ్మెల్యే వస్తే అంతమంది జనం వస్తున్నారు? ఏ ఎమ్మెల్యే వస్తే, ఏ నాయకుడు వస్తే, ఏ ముఖ్యమంత్రి వస్తే అంత జనం వస్తున్నారు? ఒక పులివెందుల ఎమ్మెల్యే ఎందుకు వస్తాడు? దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎట్ట అంశాలు అనుకున్నా అనగడు.
ఇంకా పైకి లేస్తానే ఉంటాడు. రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయి. మనం అందరం కలిసి కట్టుగా పనిచేయాలి. మొన్న మీటింగ్ జరిగింది సూళ్ళూరుపేటలో. మన సంజీవయ్య గారిని, మన నాయకుడు, మన నియోజకవర్గ పరిశీలకుడు అందరూ ఎంత జాగ్రత్తగా చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు కల్తీ రడ్డు వీళ్ళు అది ఒక స్లోగన్గా పెట్టుకుంటున్నారు. మన కూటమి నాయకులు, కూటమి నాయకులైనటువంటి దానికి అధ్యక్ష వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విషయం మీద మన మండలానికి కడమండలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మన లీడర్స్ అందరూ కూడా పేరు పేరు అదేవిధంగా మీడియా సోదరులకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి నా యొక్క అభివందనం. మరి ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే 2024లో జూన్ జూలైలో ట్యాంకర్ 3 ట్యాంకర్లు వచ్చిందంటున్నారు. మరి ఆ నెయ్యి ట్యాంక్ వస్తే అది తిప్పి పంపించారు. ఆ సమయంలో జూలైలో ఉండేది గవర్నమెంట్ ఎవరు? కూటమి ప్రభుత్వం వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. మరి 3 ట్యాంకులు ఆగలేదు, తిప్పి పంపించేది కూడా జూలైలోనే. తిప్పి పంపించారు. కాళాస్త్రి పక్కన ఉండే ఒక ఒక ఏదో కన్స్ట్రక్టర్ పక్కన దొడ్డిదారు పక్కన పెట్టి మళ్ళీ అదే మరుసటి రోజు దొంగతనంగా మళ్ళీ తీసుకుని వచ్చింది మీ గవర్నమెంటే. ఇది మీరు అన్ని తప్పు మీరు చేసేసి మా మీద వైఎస్ఆర్సీపీ మీద జగన్మోహన్ రెడ్డి చేసేది ఎంతవరకు సమంజసం? వాళ్ళు తప్పు చేసేసి మనం మీద వేసేది అంటే అంత ఘోరమైన నీచమైన రాజకీయ నాయకుడు ఈ ఇండియాలో ఎవరు కూడా ఉండరు అనేది ఈ సభాముఖంగా నేను చెప్పుకుంటున్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా. ఇకపోతే ఆయన ఏం చెప్పాడు? శ్యామలారావు గారు ఈఓ గారు మన ఈ టీటీడీలో ప్రక్షాళన చేస్తారు, మంచి అడ్మినిస్ట్రేటర్ అనేసి తీసుకుని వచ్చి మీరు పెట్టింది మీరే. మరి ఎందుకు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? మీ పక్క బాగా రిపోర్ట్ రాయలేదు సార్. ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళకి తెలుసు ఇది మంచిది కాదు, ఇది తప్పు జరుగుతుంది, మనం ఏ రోజున ఇరుక్కుంటామో, ఏ చట్టాలను ఇరుక్కుంటామో, ఏ కోర్టులను ఇరుక్కుంటామో తెలుసు కాబట్టి ఇలాంటి పనులు వాళ్ళు చేయలా. మీరు ఎవరైతే మీ మాటకి అడ్డు వస్తారో మీరు ఇది రాయండి అది రాయండి అంటే వాళ్ళు ఎందుకు రాస్తారు? ఐఏఎస్ ఆఫీసర్ రాయరు కాబట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్. మీరు తెచ్చుకున్న ఆఫీసర్ ట్రాన్స్ఫర్, ఇంకొక ఈఓ ట్రాన్స్ఫర్. ఇది ఏడబోతుంది ఇది మనకు వీళ్ళు చేసే పనులు. ఏది కూడా ఇంకోటి చెప్పాడు ఆయన. ఈరోజు తడా పూర్ణం రెస్టారెంట్ నందు లడ్డు విషయం కోసం అందరూ సమావేశమైనందుకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతున నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు పవిత్రమైన దేవస్థానాన్ని అపవిత్రం చేస్తున్నారు. ఎందుకంటే మామూలుగా మనకు ఇక్కడ సుప్రీంకోర్టు హై అథారిటీ, అదే సిబిఐ హై అథారిటీ. బీజేపీ అధికారంలో ఉన్నా కూడా సిబిఐ దాంట్లో లడ్డులో ఎలాంటి కల్తీ జరగలేదని ఒక మెమోరాండం ఇచ్చారు. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకునే దానికోసం లడ్డులో నెయ్యి ఉంది లడ్డులో కల్తీ ఉందని ప్రచారం చేస్తున్నారు. ఇది దేవుని నామానికి కూడా కించపరిచే విధంగా ఉంది. ప్రతి ఒక్కరూ దీన్ని గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మామూలుగా మనకు ప్రతి ఒక్కరు ఏది జరగాలన్నా మనకు వచ్చి సిబిఐ మనకు ఖచ్చితంగా ఇచ్చింది. మనకు ఎలాంటి కొవ్వు ఇందులో లేదని. వీళ్ళేంటంటే ఇలా ప్రచారం చేస్తూ కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో రానికుండా చేయాలని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అభిమానం కుట్ర. కానీ ఎందరూ ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. అలాగే ఇక్కడ కూడా మన సూళ్ళూరుపేట నియోజకవర్గంలో కూడా సంజీవయ్య గారిని గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇప్పుడే ప్రజల్లో అందరికీ ప్రతి ఒక్కరికి
వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఫుల్ గా వచ్చేసింది. ఏ విషయం ఎత్తుకున్నా కానీ వాళ్ళు చేసే పనులు ఏంటంటే ముందు మనల్ని రెచ్చగొట్టడం, ఆ తర్వాత మనం దాన్ని మన కౌంటర్ ఇవ్వడం, ఆ కౌంటర్ ఇచ్చిన తర్వాత దానిని ఏదో ఒక రూపంలో చూపించి మనల్ని పోలీస్ స్టేషన్ లో ఇరికించడం, ఇది చేస్తా ఉన్నారు. కాబట్టి నేను చెప్పే లీడర్స్ కి ఏంటంటే సమన్వయం పాటించండి, ఉండండి. ఇక రెండేది మనకి ఇంకో 2 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు ప్రతి ఒక్కరికి. నేను చెప్పేది ఏంటంటే ఇవి రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మన ఎవరిని లోపేస్తారో తెలియదు, కానీ కంపల్సరీ చేస్తారు. అందరినీ కొంతమందిని కంపల్సరీ చేస్తారనేది ఒక గ్యారంటీ. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మనకంటగా మన నియోజకవర్గ ఇన్ఛార్జి సంజయ్ గారు ఉన్నారు, అక్కడ మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందరూ ఆశీస్సులు మనకు మెండుగా ఉన్నాయి. గూడూరులో జిల్లా కేంద్రం చేయాలని గత 67 రోజులుగా శిబిరం నిర్వహిస్తున్న భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంకనాల పెంచల నాయుడుకు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ మద్దతు తెలియజేస్తుందని అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని మహిళా మండలి కార్యాలయంలో క్లబ్ సభ్యులు కంకనాల పెంచల నాయుడు కలిసి చర్చించారు. పెంచల నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోనే పెద్ద సబ్ డివిజన్ గా ఉన్న గూడూరును 3 మండలాలకు పరిమితం చేయడం బాధాకరమని, అన్ని వనరులు ఉన్న గూడూరు జిల్లా కేంద్రం చేయాలని కోరారు. మహిళా మండలి గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ గూడూరు జిల్లా కేంద్రం అయితే ఎంతో అభివృద్ధి చెందుతుందని, దీని కొరకు శిబిరం నిర్వహిస్తున్న పెంచల నాయుడుకు మా మద్దతు తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. గత 67 రోజుల నుంచి గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో శిబిరం ఏర్పాటు చేసి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ మేము గూడూరుని జిల్లా కావాలని ఇన్ని రోజుల నుంచి అడుగుతుంటే మన ముఖ్యమంత్రి వర్యులు గూడూరుని నెల్లూరులో కలిపారు. నెల్లూరులో కలిపిన వారు మనకి గూడూరు నియోజకవర్గం అంటే 5 మండలాలు. 5 మండలాలు దీన్ని తీసుకొని 3 మండలాలు నెల్లూరులో కలిపారు, 2 మండలాలు తిరుపతిలో కలిపారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇదేంది 3 మండలాలు కలపడం ఏంది? 2 మండలాలు కలపడినాయి. నియోజకవర్గం హోదానే మాకు లేకుండా చేసేసారు. ఈరోజు ఎంత బాధగా ఉందంటే గతంలో పూర్వం నుంచి ఉత్తర భారతదేశం నుంచి వెంకటేశ్వర స్వామికి గుడికి వచ్చి ఇక్కడ ఉండే పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకొని ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయేవారు. అంత చరిత్ర ఉన్న గూడూరు ఇది ఐసిఎస్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఐసిఎస్ అని వాళ్ళప్పుడు మనం ఏమంటామంటే ఐఏఎస్ ఆఫీసర్లు అంటాం, వాళ్ళు ఐసిఎస్ అనే ఇది ఈరోజు ఇది గూడూరులోనే సృష్టించబడింది. అలాంటిది మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఐఏఎస్ ఏర్పడింది. ఒక్క ఐఏఎస్ జరిగేది ట్రైనింగ్ ఒక గూడూరు మాత్రమే ఈ భారతదేశంలో. అంత పేరున్న గూడూరుని ఈరోజు మనకేం చేశారంటే గ్రామ స్థాయికి తీసుకొచ్చారు. ఎంత బాధాకరం అంటే ఇది గ్రామ స్థాయి, మండలం అంటే గ్రామం, ఈ గ్రామ స్థాయికి తీసుకొని వచ్చేసి దీన్ని ఏ విధంగా కాకుండా చేసి పెట్టేశారు. అసలు గూడూరుని నెల్లూరులో కలిపేది ఏంటి? భావితరాల బిడ్డల కోసం, భవిష్యత్తు కోసం గూడూరు జిల్లా చేస్తే అందరికీ బాగుంటుంది కదా. ఒక కలెక్టరు, ఒక ఎస్పీ గారు, 26 ఆఫీసర్స్ ఇక్కడ ఏర్పడుతుంది. అదేవిధంగా మన గూడూరు చిలుకూరు మండలంలో 40,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అంటే మనకి జిల్లా చేసేదానికి కూడా ల్యాండ్ కావాలంటే ల్యాండ్ ఉంది. అదేవిధంగా మనకు నీళ్లు ఉన్నాయి. సంపద గల్లా ఊరు ఇది. ఎంత సంపద ఉందంటే ఈ ఊరికి ఒక సిల్కా స్టాండ్లోనే సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల ఆదాయం. మైకా చరిత్ర ఉంది. లండన్లో బీజంలో పెట్టున్నారు మన మైకాని. ఆంధ్రప్రదేశ్ రాకముందే ప్రపంచానికి తెలిసిన గూడూరు ఇది. గూడూరు అంటే ప్రపంచానికి తెలుసు. అలాంటి విషయం ఉన్న గూడూరుని ఈరోజు దేనికి కాకుండా చేసుకోవచ్చు. దీన్ని మేము చంద్రబాబు నాయుడు గారిని
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆ రోజే చెప్పారు, అయ్యా తిరుపతిలో ఉంటే ఏమవుతుంది, నీవయ్యా గూడూరు జిల్లా అయితే ఎట్టో ఒకటి చేస్తాము అని అంటే, లేదు మీరు ఆ రోజు ఎలక్షన్లో మాటిచ్చారు, అందుచేత మాకు నెల్లూరులో కలపండి. ఆయన అప్పటికి చాలా రోజులు ఆపి పెట్టారు. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి పోయి మొరబెట్టి ఈ ఎన్జిఓసి బంద్ చేసి పెట్టి ఈరోజు గూడూరుకి అడ్రస్ లేకుండా చేసి పెట్టేసి, ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకని నేను డాక్టర్ గారిని మహిళా మండలి తరఫున గూడూరుకి సంఘీభావం చెప్పమ్మా, ఇది సర్వనాశనం అయిపోయింది, ఇంత చరిత్ర ఉన్న గూడూరుని సర్వనాశనం చేసేశారు, ఎలా మీకు చెప్పాలమ్మా అని చెప్తే డాక్టర్ గారు ఏదైనా మనం అందరం కలిసి పోరాడతాం, మన గూడూరుని జిల్లా చేసుకుంటాం. చిల్లకూరు మండలం క్రిక్ సిటీ ఏర్పాటుకు సేకరించిన భూమి రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రామస్తులు నిరసన కార్యక్రమం నిర్వహించి ఏఓకి వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామానికి చెందిన వారు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయ ఏఓ శిరీషకు వినతి పత్రం అందజేశారు. స్థానిక నాయకులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ పారిశ్రామికంగా చిల్లకూరు మండలం ఎంతో అభివృద్ధి చెందుతుందని, క్రిక్ సిటీ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు. గతంలో 1.5 లక్ష ఉన్న నష్టపరిహారాన్ని ఇప్పుడు 8 లక్షల రూపాయలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్దే అని అన్నారు. ఇప్పటి వరకు 40% మాత్రమే నష్టపరిహారం ఇచ్చారని, మిగతా 60% కూడా త్వరగా ఇవ్వాలని వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. లింగవరం, వరగలి, సిద్ధవరం గ్రామ రైతులందరికీ కూడా, ముఖ్యంగా మన్నెగుంట మీరందరూ కూడా స్వాగతం చెప్తున్నాం. ముఖ్యంగా ఏదైతే కారణం ఉందో, ఇప్పుడు అభివృద్ధి పరంగా శరవేగంగా ముందుకు పోతున్నటువంటి ఈ క్రిక్ సిటీ ల్యాండ్స్లో ఇప్పుడు దాకా మాకు వచ్చిన నష్టపరిహార విషయం కదా మాట్లాడడం కోసం ఆర్డీఓ గారి దగ్గరకు రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ మేము 3 వ్యక్తులకి ఈరోజు అభినందనలు తెలుపుతున్నాం. ఎందువల్ల అంటే గతంలో 1,20,000 రూపాయలు ఇస్తున్నటువంటి నష్టపరిహారాన్ని ఈరోజు 8 లక్షల రూపాయలు తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత లోకేష్ బాబు గారు, అట్లాగే రెవెన్యూ మినిస్టర్ గారు, మా కలెక్టరు ఎంతో విశాలమైన ఉదయం అయినా కూడా మా అసెంబ్లీ టైగర్ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు మాకు 8 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో 1,20,000 ఉన్నటువంటి నష్టపరిహారాన్ని ఈరోజు అదే భూమికి ఇదే రైతులకి 8 లక్షల రూపాయలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఘనత మా శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిది. అయితే ఈరోజు మేము ఆర్డీఓ గారి దగ్గర రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ కింద ఏపీఎస్సీ వాళ్ళు తమినపట్నం, కొత్తపట్నం రెవెన్యూలో 985 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి విస్తీర్ణం 617 ఎకరాలు తమినపట్నము, అట్లాగే 369 ఎకరాలు కొత్తపట్నము. ఈ రెండింటి కింద వాళ్ళు నష్టపరిహారం 8 లక్షల కింద గవర్నమెంట్ రెవెన్యూ వాళ్ళు ఫిక్స్ చేశారు. అయితే ఇప్పటి వరకు విస్తీర్ణం అందినటువంటి మాకు రైతులు ఎవరైతే ఉన్నారో తమినపట్నం నుంచి వాళ్ళకు వచ్చింది 395 ఎకరాలు మాత్రమే తమినపట్నం రెవెన్యూకి నష్టపరిహారం అందింది. కొత్తపట్నానికి 284 మాత్రం అందింది. అంటే 40% అందింది, 60% అందాల్సింది. కానీ ఈరోజు క్రిక్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. మాకందరూ సంతోషమే, మా గ్రామస్తులందరికీ కూడా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఆర్థికంగా గాను మరియు రెవెన్యూ కానీ అన్ని విషయాల్లో కూడా మేమంతా హ్యాపీగా ఉంటున్నాం. మా ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో, మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో హ్యాపీగా ఉంటున్నాం. కానీ ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో ఈ 60% ల్యాండ్కి సంబంధించిన అక్విజిషన్ కూడా తొందరగా ఇప్పించవలసిందిగా ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. మరియు రేపు కూడా కలెక్టర్ గారికి మేము మెమోరాండం ఇస్తాం. అట్లాగే ఇప్పుడు అప్పుడు ఆర్డీఓ గారు మాకేం చెప్పారంటే, ఏఓ గారు మాకు ఇప్పుడు ఏం చెప్పారంటే, జిల్లా మారడం వల్ల కొంచెం టెక్నికల్ ఇష్యూ జరిగింది, కరెక్ట్గా 4 రోజుల లోపల మీకు అందరూ నష్టపరిహారం అందరూ చెల్లిస్తామని చెప్పని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని మేము మరొకసారి మా శాసనసభ్యుల గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే పేమెంట్ మాకు ఈ 4 రోజుల లోపల ఇస్తారంటున్నారు. మేమందరికీ కూడా మేము ఇక్కడికి వచ్చినందుకు సంతృప్తిపరంగా తమినపట్నం కావచ్చు, లేదా లింగవరం కావచ్చు, కొత్తపట్నం కావచ్చు, సిద్ధవరం కావచ్చు, అందరూ గ్రామ ప్రజలందరూ కూడా రైతులందరూ హ్యాపీగా ఉన్నామని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. కొత్తపట్నం, తమినపట్నం, సిద్ధవరం ఏదైతే క్రిక్ సిటీ నిర్వాసిత రైతులు ఉన్నారో వాళ్ళందరి తరపున ఆ కమ్యూనిటీ మా తెలుగుదేశం పార్టీ నాయకులైతేమి, అక్కడ రైతులైతేమి అందరూ కూడా ఈరోజు వచ్చి ఆర్డీఓ ఆఫీసులో ఏఓ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఈ డివిజన్లో ఎప్పుడు కూడా లేనంత విధంగా, అంటే 1,20,000, 2 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ఎంజాయ్మెంట్ కాంపౌండ్ చేసింది
8 లక్షలు పెంచడం జరిగింది. దాంతో ప్రజలు చాలా ఉత్సాహంగా సునీల్ అన్న గారి యొక్క చేసినట్టు మేలు మర్చిపోకుండా వాళ్ళు ఎంతో సంతోషంగా క్రిష్ సిటీకి రైతులు ఒక పండగ వాతావరణంలో ఈ క్రిష్ సిటీకి గ్రౌండ్ స్థాయిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి భూమి ఇవ్వడం జరిగింది. అయితే మేము అక్కడి నుండి అనేక దఫాలుగా అధికారులకి మేము ఏదైతే కొన్ని పెండింగ్లు ఉన్నాయి, కొన్ని పెండింగ్లు లేని భూములు ఉన్నాయి, అవి కూడా గ్రౌండ్ స్థాయిలో నీట్గా పెండింగ్ లేని భూములకు కూడా డబ్బులు ఇవ్వమని చెప్పి అనేక సార్లు ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కానీ గతంలో ఉన్న అధికారులు దాన్ని నిర్లక్ష్యం చేసి ఆ యొక్క నిర్వాసితులకి భూమి కోల్పోయినటువంటి రైతులకి డబ్బులు ఇవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని వలన గవర్నమెంట్ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విధంగా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి మేము బాధపడుతూ ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు అనేక సార్లు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి రైతులు బాధపడుతున్నారు, మీరు ఇమీడియట్గా వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పి ఆయన అనేక సార్లు ఆర్డీఓ గారితో కలెక్టర్ గారితో ఏబీసీ అధికారులతో కలవడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులకి కాంపన్సేషన్ అందక వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. మేము గౌరవ ఎమ్మెల్యే గారి మీద అభిమానం వల్ల వాళ్ళ పని ఆపకుండా వాళ్ళ పనికి ఎటువంటి నిరంతరం ఆటంకం కలిగించకుండా మేము వాళ్ళ పని జరిపిస్తూ ఉన్నాము. చెన్నై టు బెంగళూరు కోస్టల్ కారిడార్కి సంబంధించి ఆ కంపెనీకి భూములు ఇచ్చినటువంటి రైతులకి నష్టపరిహారం విషయం మీద ఈ రోజున ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ ఏఓ గారికి మా యొక్క అర్జీ ఇచ్చాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతాంగానికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సతీష్ అన్న గారికి, అదేవిధంగా శంకర్ మోహన్ గారికి, అదేవిధంగా అనూప్ గారికి, అదేవిధంగా చంకలరావు గారికి, ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే మేము క్రిష్ సిటీకి ఫస్ట్ ఫేజ్లో 2500 ఎకరాలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే కొత్తపట్నం, తమిళపట్నం 2 పంచాయతీలకు సంబంధించి 2 మండలాలకు సంబంధించి కొంత ల్యాండ్ను తీసుకున్నారు. దానిలో భాగంగా తమిళపట్నంలో 600 ఎకరాలకి, కొత్తపట్నంలో 547 ఎకరాలకి ప్రభుత్వ భూమిని కూడా తీసుకోవడం జరిగింది. అయితే దానిలో కొత్తపట్నంకి 230 ఎకరాలకి, తమిళపట్నంలో 330 ఎకరాలకే మనం వీళ్ళ యొక్క అమౌంట్ ఇవ్వడం జరిగింది. మిగిలిన యొక్క విస్తీర్ణానికి అమౌంట్ ఇవ్వలేదు. ఈ విషయం మీద రైతులు చాలా ఆలోచిస్తూ ఉన్నారు. సునీల్ అన్న మీద ఉన్నటువంటి ప్రేమతో కంపెనీ దగ్గరికి పోకుండా ఇటు ఉన్నటువంటి పెద్దలు రైతు లీడర్ల దగ్గరికి తీసుకొని రావడం, ఈ విషయం మీద దాని గురించి ఈ రోజున ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. మండల కేంద్రమైన మణుపూలులోని కోదండరామపురంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ఫ్యాన్సీ దుకాణం పూర్తిగా కాలిపోయింది. కోదండరామపురంలో ఉన్న సురేష్ ఫ్యాన్సీ షాపులో మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో షాపు షట్టర్ మూసి ఉండగా షాపు నుండి పెద్ద ఎత్తున మంటలు బయటికి చెలరేగాయి. అది గమనించిన స్థానికులు షాపు యజమాని సురేష్ కు సమాచారం ఇచ్చారు. చుట్టుపక్కల ఉన్న స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో కొంతసేపటికి ఫైర్ ఇంజిన్ ప్రమాద స్థలానికి చేరుకునే లోపే దుకాణంలోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఈ విషయంపై బాధితుడు సురేష్ మీడియాతో మాట్లాడుతూ తాను రాత్రి దుకాణం మూసుకుని ఇంటి వద్దకు వెళ్లిన వెంటనే షాప్ నుండి మంటలు వస్తున్నాయని సమాచారం వచ్చిందని, మంటలను ఆర్పే ప్రయత్నంలోనే వస్తువులు పూర్తిగా కాలిపోయాయని, దీంతో 3 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. తన పరిస్థితిని గమనించి ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు. కోదండరామపురంలో సురేష్ ఫ్యాన్సీని నడుపుతున్నాను. ఇంటికి వెళ్ళిన అవతల షాప్ మూసుకొని సర్క్యూట్ ప్రమాదకరంగా షాప్ కాల్చింది. దీనివల్ల 3 లక్షల నష్టం జరిగింది. దాని గురించి ఏదన్నా గవర్నమెంట్ తరఫున మాకు ఏదన్నా సహాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను. చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, ఊంజల సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
గూడూరు పట్టణ సమీపంలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు స్థానిక దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో 45వ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు. గూడూరు స్థానిక దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో 45వ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేక్ శంషాద్ బేగం, హెచ్ఓడి స్పోర్ట్ డిపార్ట్మెంట్, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ తను DRW కళాశాల పూర్వ విద్యార్థిని కావటం తన అదృష్టమన్నారు. సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ కె మెహరమణి మాట్లాడుతూ ఈ కళాశాల అనేక మంది విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దింది అని, ప్రస్తుత విద్యార్థినులు కూడా గొప్పగా ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ట్రెజరర్ విద్యాసాగర్, డిగ్రీ ప్రిన్సిపల్ హనుమంతరావు, ఇంటర్ ప్రిన్సిపల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. చెప్పినంత మీ మైండ్లోకి అంటే ఈరోజు మనకి విచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ యొక్క అచీవ్మెంట్స్ మీరు విన్నారో, సరిగా అర్థం చేసుకున్నారో లేదో. అన్నిటికన్నా నేను ఎందుకు తెలుగులో చెప్తున్నానంటే మీకు అందరికీ కూడా మన మాతృభాషలో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈరోజు మనకు వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ ఈ కాలేజీలో చదివినటువంటి స్టూడెంట్ కేవలం రాష్ట్ర స్థాయి కాదు, జాతీయ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని పొందింది అంటే అది మన కాలేజీకి, మన గూడూరుకి, మన సొసైటీకి ఎంతో గర్వకారణం అని చెప్పి, అది మాకందరికీ కూడా ఎంతో సంతోషించదగినటువంటి విషయం, ఆనందించదగినటువంటి విషయం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద కళాశాల స్థాపించినటువంటి పెద్దల యొక్క ఆత్మ పైనుంచి ఎంతో సంతోషిస్తుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈరోజు మనకి విచ్చేసినటువంటి శంషాద్ బేగం ఇక్కడ స్టూడెంట్గా ఇందాక చదివారు. 95 నుంచి 2000 వరకు ఇంటర్మీడియట్ 2 years 3 years డిగ్రీ చేసి చదువుకునేటటువంటి టైంలో వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారు అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని తను ఎంతో కష్టపడి, అంటే స్పోర్ట్స్లోకి వెళ్ళాలంటే కొన్ని క్లాసులు మిస్ అవ్వాలి, ఎన్నోసార్లు కాలేజీకి రాకుండా బయటికి వెళ్ళాలి, అవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రాత్రులు చదువుకుంటూ ఎంతో కష్టపడి, నేను ఎప్పుడు కొంచెం అప్పట్లో వెల్ డిసిప్లిన్ స్టూడెంట్స్, మేము ఏం చెప్తే అది వెంటనే భయపడిపోయేవాళ్ళు. ఇలా స్పోర్ట్స్కి వెళ్ళిపోతుంటే యాబ్సెంట్ పెడుతుంటే ఎగ్జామ్ కనీసం ఒక 10 to 15% స్టూడెంట్స్ అయినా ఇన్స్పైర్ అవ్వడం అనేటటువంటిది మనకి చాలా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. Respected DRW College correspondent Dr. Mehermani Garu, respected guest of honor Vidyasagar Garu, Vice President Dr. Janardhan Reddy Garu, and Degree College Principal Hanumantarao Garu, Junior College Principal Suresh Garu, my dear dedicated faculty members and my dear students of DRW Women's College, good morning to you all. I wish you good luck for 45th Annual Sports Day celebrations. Standing here today, I don't just feel like a chief guest. I feel like I have come home. Standing on this podium is a deeply emotional moment for me. Several years ago, I sat exactly where you are sitting. Then I walked same in these corridors. I filled with same dreams, perhaps same nervous. Returning to DRW Women's College as your chief guest
is not just honor, it's privilege. I am Dr. Shamshad Begum. I have studied here from inter to degree 5 years. I have played 20 more than All India Women Hockey National Championship. As an international women hockey umpire, I have done more than 300 national and international matches in Australia, Singapore, Malaysia, Bangkok, China, Tibet and many countries. I have done in Senior Asia Cup and Junior Asia Cup. Like I was felicitated, late Honorable Chief Minister of Andhra Pradesh, Rajshekar Reddy Garu. Then I was felicitated Ugadi Puraskaralu by K.V. Krishna Rao, Governor of Jammu and Kashmir. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్లు ప్రతి ఒక్కరి దృష్టి సమస్య లేకుండా ఉంటే అంధత్వ నివారణ సాధించవచ్చునని శ్రీమతి నల్లపరెడ్డి లక్ష్మి కవితమ్మ ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు. బుధవారం కోట మండలం పట్న పరిధిలోని శ్యామసుందరిపురం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎంవి రావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని శ్రీ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి లక్ష్మి కవితమ్మ కుమార్తె గీతికా రెడ్డిలు ప్రారంభించారు. ముందుగా శ్రీ అభయాంజనేయ స్వామి పూజలు చేశారు. తదుపరి స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి గారుల చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. చిన్న కారులో మన ఫ్లెక్సీ ఉంది, తీసుకున్నావా? వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తిరుమల లడ్డు విషయంలో అసత్య ఆరోపణలు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ తడ సర్పంచ్ కెలవి ఆరుముగం. గూడూరులో జిల్లా కేంద్రం చేయాలి ప్రభుత్వాన్ని కోరిన ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి. ట్రిక్ సిటీ ఏర్పాటుకు సేకరించిన భూమి రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలి. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన గ్రామస్తులు. మనుబోలులోనే కోదండరామపురంలో అగ్ని ప్రమాదం, పూర్తిగా కాలిపోయిన ఓ ఫ్యాన్సీ దుకాణం. ఇదరొస్టి బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.